హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాలు బార్లో తన ఫ్రెండ్స్తో మీనా గొప్పదనం గురించి చెప్తూ ఉంటారు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. ఏరా బాలు, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఎందుకంటే అంత మంచి భార్యని నిజంగా ఆ దేవుడు నీకు బహుమతిగా ఇచ్చాడు. అసలు మా చెల్లెలు మీనాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, కానీ తనని చేసుకోవటం వల్ల ఇప్పుడు నిజంగా నీకు ఎంత బెనిఫిట్టో తెలుసా అని ఫ్రెండ్స్ అనడంతో, నిజమేరా, అది కరెక్టే. ఈ రోజుల్లో అసలు భార్యని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా, ఏ ఊరైనా వెళ్ళాలన్నా కూడా బయట వాళ్ళ వల్ల భయం ఉంటుంది. ఎవరు ఎలా ఉంటారో ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఒక్కోసారి మగవాడు ఎంత బలవంతుడైనా కూడా 10 మంది ముందు ఏమీ చేయలేని పరిస్థితి. కానీ మీనా అలా కాదు. 10 మంది అయినా భయపడకుండా వాళ్ళని ఎదిరించింది. తన మనోధైర్యం చూస్తుంటే నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కొంచెం ఇగో ఉంటుంది కదా, మగవాడిని కదా, మీనా దగ్గర ఒప్పుకోలేకపోతున్నాను. మీనాని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందిరా అని ఇక బాలు అనడంతో, అవును నిజమే, మీనా చాలా తెలివిగలది, చురుకైనది, తన మీద చాలా నమ్మకం ఎక్కువ అని అందరూ మెచ్చుకుంటూ ఉంటే బాలు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అదే సమయంలో అక్కడ సంజు కూడా తన ఫ్రెండ్స్తో వస్తాడు. తన ఫ్రెండ్స్ బాలు గురించి అలాగే మీనా గురించి తక్కువగా మాట్లాడడంతో వాళ్ళని బాగా కొడతాడు. అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కామాక్షి ఉదయాన్నే బాగా తయారయ్యి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి కామాక్షిని చూసి, అదేంటి వదినా, ఉదయాన్నే అంతలా రెడీ అయి వచ్చావో, నిన్ను చూస్తుంటే గంగిరెద్దు గుర్తొస్తుంది. ఇంత రెడీ దేనికిప్పుడు, ఇంత ఉదయాన్నే అని అనగానే, అదేంటొదినా అంత మాట అనేసావు, నన్ను చూసి మెచ్చుకుంటావేమో అనుకున్నాను, కానీ ఇలా అంటున్నావేంటి అని అంటే, ఊరికే ఆట పట్టిస్తున్నానులే, నిన్ను బాధ పెట్టాలని కాదు. బాగున్నావు, అయినా ఎంత ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అనగానే, అయ్యో వదిన, నీ కుటుంబం కంటే మించింది ఇక నాకేముంటుంది, మీ ఇంటికనే వచ్చా నేను అని అనగానే ప్రభావతి ఆశ్చర్యపోతుంది. అంటే వదిన, శృతి, రవి వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇలా రెడీ అయి వచ్చాను. శృతి కోటీశ్వరుల పిల్ల కదా, తన దగ్గర కొంచెం డాబు చూపించాలని ఇలా రెడీ అయ్యాను అని అంటుంది. అక్కడికి వెళ్దామా అని చెప్పి ప్రభావతి, మనం వెళ్తే మాత్రం తను వస్తుందా అని అంటే, ఏంటొదినా అలాని వదిలేస్తావా ఏంటి, తను కోటీశ్వరుల అమ్మాయి, అలాంటి అమ్మాయి ఈ ఇంటికి వస్తేనే కదా మీ కష్టాలన్నీ గట్టెక్కేది. రవిని శృతి కోరుకుంటున్నప్పుడు రవి కుటుంబమైన మనందరినీ ఎందుకు తను వదులుకుంటుంది, అస్సలు వదులుకోదు. కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. మనోజ్కి కూడా ఏదో మంచి దారి దొరుకుతుంది, నువ్వు పద అని చెప్పడంతో, సరే వదినా అని చెప్పి ప్రభావతి మీనాక్షి ఇద్దరు కలిసి రవి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా ప్రభావతిని చూడగానే రవి సంతోషంతో, అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. నేను బాగున్నాన్రా అని అంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చారు అని అంటాడు. ఏం లేదురా, ఇంకా ఎన్నాళ్ళని మీరు ఇలా ఉంటారు, మీరు మాతో పాటు వచ్చేయండి, మన ఇంటికి వెళ్ళిపోదాంరా అని అనగానే ఇక రవి మౌనంగా ఉంటాడు. వచ్చేయాలని నాకు ఉంది, మీ అందరినీ చూడాలని, ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండాలని నాకు కూడా ఉంది, కానీ శృతికి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం ఉండదు. తనకి ఇలా ఒంటరిగా ఉండటమే ఇష్టం. తను అందరిలో కలవలేదు, అందరూ తనకి కనిపిస్తే నచ్చదు. కానీ ఈ విషయం నాకు పెళ్ళవక ముందు తెలియదు, పెళ్ళైన తర్వాత తెలిసింది. ఈ విషయం నేను మీతో చెప్పలేను అని మనసులోనే బాధపడుతూ ఉంటాడు. ఇంకా ప్రభావతి ఇంటికి వచ్చి అంతా చూస్తూ ఉంటుంది. కామాక్షి, ఏంట్రా రవి, నీ భార్య కనిపించడం లేదేంటి అని అంటే, తను పడుకుంది అని అంటాడు. ఇప్పుడు పడుకోవడం ఏంట్రా, 10-11 కావస్తుంది అని మీనాక్షి అనడంతో, అంటే నైట్ డ్యూటీ కదా, అందుకనే పగలు పడుకుంది అని చెప్పేసి అంటాడు రవి. ఇక ప్రభావతి మీనాక్షి ఇద్దరు షాక్ అయిపోతారు. నైట్ డ్యూటీ ఏంటి, ఇప్పుడు దాకా పడుకోవడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత రవి పైకి వెళ్ళి, శృతి, శృతి, లే శృతి అని అంటే,
అబ్బా! ఏంటి రవి, పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా అని అంటుంది. అంటే శృతి, మా అమ్మ వాళ్ళొచ్చారు అని అంటే, ఎవరొస్తే మాత్రం నాకు నిద్రే ముఖ్యం అని అంటుంది. అలా కాదు శృతి, మా అమ్మ మొదటిసారి మన ఇంటికి వచ్చింది. తనని బాధ పెట్టడం బాగోదు కదా, ప్లీజ్ నా కోసమైనా లే అని అనగానే, సరే అని చెప్పి బద్ధకంగా లేచి ఇంటికి లోపల ఇక హాల్లోకి వచ్చి కూర్చుంటుంది, కాలు మీద కాలు వేసుకొని. ఎదురుగా అత్తయ్య ఉన్నారు, తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని కూడా అసలు శృతి అనుకోదు. కానీ ప్రభావతి మాత్రం, నా కోడలు వస్తుంది, వచ్చి నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం ఇవ్వండి అత్తయ్య అని అడుగుతుంది అని ఎదురు చూస్తుంటుంది. కానీ అలా జరగదు. సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని, ఏంటి రవి, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను చెప్పు, టీ కాఫీ టిఫిన్లు అలాగే మంచి రుచికరమైన ఫుడ్ వండి పెడతావనే కదా, నువ్వేంటి నా చేతిలో కాఫీ పెట్టడం లేదు అని అనడంతో, అలాగే ఇప్పుడే తీసుకొస్తా అని లోపలికి వెళ్తాడు. అది చూసిన ప్రభావతి మీనాక్షి షాకుల మీద షాకులు తింటారు. ఇక తర్వాత శృతి దగ్గరికి వచ్చి ప్రభావతి, అమ్మా శృతి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటారు, ఇక్కడ మీరిద్దరూ ఇలా ఉండడం మంచిది కాదమ్మా, మీకు ఇక్కడ ఉంటే కీడు జరుగుతుందమ్మా, అసలే ఆ రౌడీ వెధవ ఎంత పని చేశాడో చూసావు కదా, అందరూ ఉంటే నీకు తోడుగా ఉంటుంది, మా అందరి మధ్యలో మీరుంటే మీకు క్షేమంగా ఉంటుంది, నా మాట విని వచ్చేయండమ్మా అని అంటుంది. అవునా, నేను అలా రాను అని అంటుంది. అదేంటమ్మా రానంటావేంటి, రావచ్చు కదా, అది నీ ఇల్లే కదా అని అంటే, అలా కాదా ఆంటీ అని అంటుంది. ఇంకా తర్వాత ఇక రవి వచ్చి కాఫీ ఇచ్చి, ఏంటి శృతి, అమ్మ అంతలా బతిమాలుతుంది, వెళ్దాము అని అనగానే, ఏంటో నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఆలోచించుకోవాలి అని చెప్పేసి అంటుంది శృతి. అరే రవి, ఇంతకీ నీ భార్య ఏం చేస్తుందిరా, నైట్ డ్యూటీ అంటున్నావు అని అనగానే, ఏం లేదు, నా భార్య 11ంటికి రాత్రికి వెళ్ళి తెల్లవారుజామున 3ంటికి వస్తుంది, అదే నైట్ డ్యూటీ, అందుకే ఇప్పటిదాకా పడుకుంది పొద్దున అని అనగానే, ఏంటి నీ భార్య 11ంటికి వెళ్ళి 3ంటికి వస్తుందా, అంత రాత్రి పూట రోడ్డు మీద తిరిగితే ప్రమాదం కాదా, ఎంత పెద్ద ముప్పు వస్తుంది అని చెప్పేసి మీనాక్షి అంటుంది. ఇక ప్రభావతి, వద్దు, ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండొద్దు, మాతో పాటు వచ్చేసేయండి అని అడుగుతుంది. ఇంకా శృతి మాత్రం, నాకు రావాలనే ఉందా ఆంటీ, కాకపోతే బాలు గురించే నాకు రాబుద్ధి కావడం లేదు, బాలు ఎలాంటి వాడో నాకు తెలుసు కదా, అక్కడికి రావాలంటే నాకు బాలు వల్లే అయిష్టత అని అనగానే, అమ్మ వాడి గురించి నువ్వేమీ పట్టించుకోవద్దు, అసలు వాడు ఏమి చేయడు, వాడు ఏమి అనకుండా చూసుకునే బాధ్యత నాది, నిన్ను పల్లెత్తు మాట అనకుండా నేను చూసుకుంటాను, అసలు వాళ్ళు కూడా ఇంట్లో ఏదో అంతంత మాత్రంగా ఉంటున్నారు, వాడిదేమైనా పెత్తనమా ఏంటి, మిమ్మల్ని కాదంటానికి, కాదు కూడదు అనేది అంతా నా చేతుల్లోనే ఉంటుందమ్మా, అలాంటిది నేనే నిన్ను రమ్మని బ్రతిమాలుతున్నాను, ఇంకా నువ్వు ఆలోచించద్దు అని అనగానే, ఇక సరే వస్తామా ఆంటీ అని చెప్తూ ఉండగా, ఇంతలోపు కూతురు మీద యాసిడ్ దాడి జరగబోయిందని తెలుసుకున్న శోభ కూతుర్ని చూడటానికని వస్తుంది. చూడడం మాత్రమే కాదు, తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇక శోభ వస్తుంది. శోభని చూడగానే శృతి మమ్మీ అంటూ గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఎన్నాళ్ళైంది మమ్మీ నిన్ను చూసి, నిజంగా నేనేమైపోయానో అని కొంచెం కూడా మీకు బాధ లేదా, ఇన్నాటికి నేను గుర్తొచ్చానా అని ఏడుస్తూ ఉండడంతో, శోభ నిన్ను మేమెందుకు మర్చిపోతాము, ఎప్పటికీ అలా జరగదు, నువ్వు మా కూతురివి, కొన్ని కోట్లకు ఆస్తికి నువ్వు వారసురాలివి, నీకు ఈ కర్మ ఏంటమ్మా, ఈ ఇంట్లో నువ్వు ఉండడం ఏంటి, నువ్వేంటి నీ దర్జా ఏంటి, నువ్వేంటి ఇలా ఉండడం, జరిగిందేదో జరిగిపోయింది, మీ డాడీ కూడా జరిగిన దానికి బాధపడుతున్నారు, నిన్న ఆయన ఏమీ అనరు, నువ్వు సంజుని పెళ్లి చేసుకోకపోవడం మంచిదే అని ఆయన కూడా అర్థం చేసుకున్నారు, ఇంకా నువ్వు అల్లుడు గారు ఇద్దరు మాతో వచ్చేసేయండి, డాడీ కూడా మిమ్మల్ని వెంటబెట్టుకొని తీసుకురమ్మని చెప్పారు, కాబట్టే బయలుదేరండి అని శోభ అనడంతో, మమ్మీ అది
అని అంటూ ఉండగా, అది లేదు ఇది లేదు, నువ్వు మాతో పాటు రా, నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం. వీళ్ళేంటి ఇలా వచ్చారు? ఓ, ఆస్తి ఉంది కదా, నిన్ను మంచి చేసుకోవడానికి వచ్చారా, నిన్ను పిలవడానికి వచ్చారా? అక్కడ నువ్వు ఎలా బ్రతుకుతావే, అసలు నువ్వు వాళ్ళ మధ్యలో ఎలా ఉంటావు, ఎలా తింటావు, అదంతా నేను తలుచుకుంటేనే నాకు చాలా ఇదిగా ఉంది. నువ్వు మాతో పాటు వచ్చేసి, అల్లుడు గారు మీరు అవమానంగా ఫీల్ అవుతున్నారా? అత్తారింట్లో ఉంటే అవమానమని ఇల్లరికంలో ఎంతోమంది బ్రతుకుతున్నారు, మీరు కూడా అలా మాతో పాటు బ్రతకచ్చు అని చెప్పి ఇక రవిని కొంచెం అవమానిస్తున్నట్టు డబ్బు అహంకారం చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి, అయ్యో అలా కాదు వదిన అని చెప్పి శోభని అంటే, ఏయ్ ఆపు, వదినేంటి వదిన, నేను మీకు వదిన కాదు, నా కూతురేదో నీ కొడుకు మీద మనసు పడి పెళ్లి చేసుకుంది కాబట్టే నీ కొడుకుని మా ఇంటికి అల్లుడిగా గుర్తిస్తాం, కానీ మిమ్మల్ని మాత్రం మా ఇంటి మనుషులుగా ఎప్పటికీ మేము గుర్తించము. వరస లేదు, గిరస లేదు, వదిన లేదు, ఆడపడుచు లేదు, మరదలు లేదు అని అంటుంది. ఇక కామాక్షి, అయ్యో అలా అంటారేంటండి, ఎంత కాదనుకున్నా బంధం బంధమే కదా, రవిని కన్న తల్లి, తనని మీరు అలా మాట్లాడడం బాగుందా అని అంటే, ఎక్కువ మాట్లాడద్దు, మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే మాట్లాడతాము, అయినా మీ ఇంటికి నా కూతుర్ని రమ్మని అడుగుతున్నారే, అక్కడ ఏముందని అక్కడికి రమ్మంటున్నారో, మీ వల్లే కదా ఇలాంటి పరిస్థితి నా కూతురికి వచ్చింది. మేము బ్రతికుండగా మా కూతుర్ని మహారాణిలాగే చూసుకుంటాము, దర్జాగానే బ్రతుకుతుంది, ఆ ఇంటికి వచ్చి తను కష్టాలు పడలేదు. మీరు ఏదైనా ఖర్చు చేయాలన్నా 100 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయిస్తారు, అలాంటి చోట నా కూతురు సుఖపడలేదు అని అంటూ ఉండగా ప్రభావతి, అయ్యో మీరు అలా అనుకోవద్దండి, శృతిని మేము కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాము, తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అని అంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది? పార్వతమ్మని పూలు అమ్ముకుంటుంది, పూలు అమ్మి జీవనం సాగిస్తున్నారని చాలా తక్కువ చేసి ప్రభావతి ఎప్పుడు మాట్లాడుతుంది కదా, మరి ప్రభావతి గురించి శోభ అలా మాట్లాడడంతో ప్రభావతి నిజం తెలుసుకుంటుందా, తను తప్పు చేసిన ఆ తప్పుని అర్థం చేసుకుంటుందా, నేను ఇలా ప్రవర్తించాను కాబట్టే శోభ ఇప్పుడు నాతో అలా ప్రవర్తిస్తుంది అని తెలుసుకుంటుందా, మరి మీనా విషయంలో పార్వతి విషయంలో మారుతుందా, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.